హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం 2025 అక్టోబర్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి. సో ఫాస్ట్ ట్యాగ్ అన్నటువంటిది టోల్ కలెక్షన్కి సంబంధించిన మనకు ఒక చిన్న కార్డ్ లాంటిది. మనం వెహికల్ అన్నటువంటిది టోల్ గేట్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు దాని ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ RFID అన్నటువంటిది ఉంటుంది. ఈ RFID టెక్నాలజీ ద్వారా టోల్ గేట్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు అది మనీని కట్ చేసుకుంటుంది. అది ఫాస్ట్ ట్యాగ్ అన్నటువంటిది. సో ఇక మీద నుంచి ఈ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు KYV ధృవీకరణ కంపల్సరీ చేసుకోవాలి. KYV అంటే ఏంటి? నో యువర్ వెహికల్ అన్నటువంటిది. సో వాళ్ళ వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఈ ఫాస్ట్ ట్యాగ్ అన్నటువంటిది చేయగలుగుతారు. సో దానిని అక్టోబర్ 31, 2025 నుంచి అన్ని వాహనాలు ఎవరైతే ఈ ఫాస్ట్ ట్యాగ్ని వినియోగిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ KYV ధృవీకరణ అన్నటువంటి తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, యూజర్ బ్యాంక్ లేదా ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడర్ ఎవరైనా మొబైల్ యాప్ ద్వారా కూడా వెరిఫై అన్నటువంటిది చేసుకోవచ్చు. సో సింపుల్గా మొబైల్ నుంచి చేసేసుకోవచ్చు. ఖాతాలో ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా ఈ ధృవీకరణ కనుక చేసుకోకపోతే ఈ ఫాస్ట్ ట్యాగ్ అన్నటువంటిది పనిచేయదు. సో అది ఈ ప్రొవిజన్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ అన్నటువంటిది చేయటం జరిగింది. సో ఏంటి క్లౌడ్ సీడింగ్ అంటే? ఇక్కడ ఆర్టిఫిషియల్గా వర్షపాతాన్ని సృష్టించడానికి సంబంధించినటువంటిది. సో న్యాచురల్గా మనకి ఏదైతే రెయిన్ఫాల్ అన్నటువంటిది వస్తుందో అలా కాకుండా ఆర్టిఫిషియల్గా కొన్ని కెమికల్స్ని మనం వాతావరణంలో వెదజల్లటం ద్వారా మనం వర్షపాతాన్ని క్రియేట్ చేయటాన్ని మనం క్లౌడ్ సీడింగ్ అంటాం. సో ఢిల్లీలో రీసెంట్గా పొల్యూషన్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి టైంలో ఆ పొల్యూషన్ని తగ్గించడానికి క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ అన్నటువంటిది చేపట్టారు. సో క్లౌడ్ సీడింగ్లో ఏం చేస్తారు? విమానాలు, కొన్నిసార్లు అయితే డ్రోన్ల ద్వారా కూడా సిల్వర్ అయోడైడ్, సాల్ట్ వీటిని వాతావరణంలోకి స్ప్రే చేయటం ద్వారా ఏమవుతుంది అంటే మేఘాలు అన్నటువంటివి తయారయ్యి అక్కడ నుంచి వర్షపాతం అన్నటువంటిది వస్తుందన్నమాట. సో అలాంటి ఒక ట్రయల్ ఇప్పుడు ఢిల్లీలో చేపట్టారు. సో మనకి జనరల్గా ఏంటి అంటే 30% లేదంటే అంతకన్నా తక్కువ తేమ స్థాయిలో ఉన్నటువంటి వాతావరణంలో ఉంటే అలాంటి టైంలో మనకి వర్షపాతం అన్నటువంటిది పడదు. సో వాతావరణంలో ఎక్కువ తేమ స్థాయిని సృష్టించి కండెన్సేషన్ అన్నటువంటిది చేయటం ద్వారా మనకి ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం అన్నటువంటిది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, పట్టణ వాయు కాలుష్యాన్ని నియంత్రించాలన్నటువంటి లక్ష్యంతో మన భారతదేశంలో ఇలాగా క్లౌడ్ సీడింగ్ ప్రయత్నంగా ఈ ఢిల్లీలో ఇప్పుడు చేయటం జరిగిందనమాట. జనరల్గా చేస్తారు, బట్ ఒక సిటీకి సంబంధించి పొల్యూషన్ని తగ్గించడానికి చేసినటువంటి మొట్టమొదటి క్లౌడ్ సీడింగ్ ప్రయత్నం ఇది. నెక్స్ట్ చూడండి, స్వదేశీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోల్ని సేకరించడానికి సంబంధించి. సో మన భారతదేశంలో తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ ఇది దేంట్లో ఉపయోగిస్తారు? ఆర్మీలో ఉపయోగించడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా ఉంచుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మన భారత సైన్యం అక్టోబర్ 2025లో మొదటి ఈ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో సేకరణ ఒప్పందం మీద సంతకం చేయటం జరిగింది. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? DRDO అన్నటువంటి దీన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. దీనిని భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అన్నటువంటి తయారు చేసి సైన్యానికి అప్పగిస్తుంది అనమాట. సో ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే ఇది ఒక వెబ్ వర్షన్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ ఏదైతే ఉందో ఇది భారతదేశపు మొట్టమొదటి SDR సాఫ్ట్వేర్ ప్రమాణంగా దీన్ని తీసుకురావటం జరిగింది. అదే IRSA వర్షన్ 1.0 అన్నటువంటిది. సో దీని ద్వారా సేఫ్గా అలాగే రియల్ టైంలో మనకి వార్ కమ్యూనికేషన్ని అందించడానికి, అలాగే మన కమ్యూనికేషన్ అన్నటువంటిది వేరే దేశాల బారిన పడకుండా మనం కాపాడుకోవటానికి వాటన్నింటికీ ఈ SDR అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, UKకి GI ట్యాగ్ ఉన్నటువంటి ఇండిలైమ్ అలాగే పులియాకుండి లైమ్ ఈ రెండింటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి రెండు కూడా GI ట్యాగ్ కలిగి ఉన్నవి. సో ఏంటి GI ట్యాగ్ అంటే? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని పిలుస్తాం. అంటే ఏంటి? ఒక ప్రాంతంలో, అది కూడా ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏవైతే ఉత్పత్తులకు ఒక విలువ అన్నటువంటిది ఉంటుందో ఆ ప్రాంతానికి యూనిక్నెస్ని తెచ్చేటటువంటి వాల్యూ ఉండేటటువంటి ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ని ఇవ్వటం జరుగుతుంది. సో అలా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఇండి లైమ్ అలాగే ఈ పులియాకుండి లైమ్ ఈ రెండింటిని ఇప్పుడు UKకి ఎక్స్పోర్ట్ చేయటం జరిగింది. సో దీనిని ఇక్కడ చూడండి, APEDA అన్నటువంటిది వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటిది. సో ఇది ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్కి ఎగుమతి చేయటం జరిగింది. సో చూడండి, భారతదేశం కార్గిల్ నుంచి గల్ఫ్ దేశాలకి యాపిల్స్, ఆప్రికాట్స్ ఇలాంటి ఎగుమతులన్నింటినీ చేస్తూ వస్తుంది. అదే టైంలో UKకి ఇప్పుడు ఇండి లైమ్, ఈ పులియాకుండి లైమ్ ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అంటే మన GI ట్యాగ్స్ ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో
వాటిని మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా మన దేశ ప్రాముఖ్యత పెరుగుతోంది, మన దేశానికి వచ్చేటటువంటి రెవెన్యూ అన్నటువంటిది పెరుగుతోంది. సో మన వ్యాపారాన్ని విస్తరించడానికి, లోకల్గా లైవ్లీహుడ్ అందించడానికి కూడా ఇది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఈ వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఎగుమతి చేసింది. సో దీని ద్వారా ఈ జిఐ ట్యాగ్లు ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏవైతే జిఐ ట్యాగ్స్ ఉంటాయో వాటిని మనం వివిధ దేశాలకి పంపించటం ద్వారా దాంతో మనము ఒక ప్రామాణికతని కూడా, అంటే ఒక హాల్మార్క్ అన్నటువంటిది పెట్టడం. సో మా ఈ ప్రోడక్ట్స్ అన్నటువంటివి చాలా ఉత్తమమైనవి అన్నట్టుగా మనం వాటిని ధృవీకరించడానికి కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, కర్ణాటక నుంచి ఈ ఇండి లైమ్ అన్నటువంటి దాన్ని ఇంతకుముందు యూఏఈకి ఎగుమతి చేయటం జరిగింది, ఇప్పుడు యూకేకి ఎగుమతి చేస్తూ ఉన్నాం. అలాగే గల్ఫ్ దేశాలకి యాపిల్స్, ఆప్రికాట్స్ ఇలాంటి ఎగుమతులన్నీ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవి కాకుండా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి, అలాగే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కొన్ని జిఐ ట్యాగ్స్ని తీసుకుని వాటన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయాలి. దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి లైవ్లీహుడ్స్ని అందించాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి అన్నటువంటి చాలా కార్యక్రమాలని కూడా ఇప్పుడు భారతదేశం తీసుకొస్తుంది. నెక్స్ట్ చూడండి, పర్యాటక విజన్ 2029 అన్నటువంటిది భారత ప్రభుత్వం టూరిజం బూస్ట్ విజన్ 2029 అనే పేరుతో ఏం చేస్తుంది అంటే మన భారతదేశంలో ఒక 50 ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలని ఇక్కడ క్రియేట్ చేయాలి. దాని ద్వారా టూరిజం డెవలప్ అవుతుంది, మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అలాగే మన సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలన్నింటికీ కనపడేలా చేస్తుంది. సో ప్రతి రాష్ట్రం అలాగే ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి కూడా ఇలాంటి ఒక గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసి టూరిజంని డెవలప్ చేయాలి అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూడండి, 3 నుంచి 4 సంవత్సరాల నిడివి తీసుకుని అప్పుడు సస్టైనబుల్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం వల్ల కావాల్సినటువంటి వసతులన్నీ క్రియేట్ చేయటం ద్వారా టూరిజంని డెవలప్ చేయాలి అనేసి, అలాగే స్థానికంగా ఉపాధి అన్నటువంటిది పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎకానమీ అన్నటువంటిది కూడా పెరుగుతుంది. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, జాతీయ విమానయాన భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి విమానయానానికి సంబంధించి ఒక చట్టం తీసుకురావటం జరిగింది 2024లో, అదే భారతీయ వాయుయాన్ అధినియం అన్నటువంటిది. సో దీని కింద ఇప్పుడు భారత భద్రతా పర్యవేక్షణ ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడానికి ఒక ప్రత్యేక విమానయాన చట్టాలని భర్తీ చేస్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఈ ఐసిఏఓ భద్రతా అమలు స్కోర్ అన్నటువంటిది 2018లో 70% ఉంటే అది 2025కి వచ్చేసరికి 85%కి పెరిగింది. సో ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి కొంత భద్రతకి సంబంధించి ఎంత ఉంది అన్నట్టుగా స్కోర్ ఇస్తే అందులో పెరిగింది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అట్లానే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, DGCA అంటాం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి. సో ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రత మరియు లైసెన్సింగ్ని నియంత్రిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఎంతవరకు ఈ భద్రత ఉంది అన్నటువంటిది క్వశ్చన్ మార్క్, దానికి సంబంధించినటువంటి ప్రమాణాలని చూసుకుంటూ రావాలి. అయితే ఇక్కడ చూడండి, APAC-AIG అంటాం. సో ఇది ఏంటంటే ఏషియా పసిఫిక్కి సంబంధించి యాక్సిడెంట్స్ ఏవైనా జరిగితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ఇది. సో దీని సమావేశం అన్నటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఆ టైంలో ప్రమాద దర్యాప్తు పద్ధతులు ఏముంటాయి, సో వాటి మధ్య వివిధ దేశాల మధ్య కోఆపరేషన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఏషియా పసిఫిక్ దేశాలన్నీ కూడా ముందుకు వెళ్తూ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఈ విమానయాన రంగానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ. సో రామాయపట్నం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఒక ప్లేస్, అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని తీసుకురావటం జరిగింది. సో BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఇవి రెండు కలిసి 1,00,000 కోట్ల రూపాయలతో ఈ రామాయపట్నంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది డెవలప్ అవుతుంది, అక్కడ నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తులు అన్నటువంటివి సహకరిస్తాయి. మరి చూడండి, 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పరాణం ఇథిలిన్ క్రాకర్ యూనిట్ అన్నటువంటిది, దాంతో చూడండి మొత్తం 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్స్ పరాణం ఈ ఉత్పత్తి అన్నటువంటిది అక్కడి నుంచి జరుగుతుంది. సో అంత శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, కొత్తగా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నటువంటిది. సో అలాంటి దీన్ని అభివృద్ధి చేశారు. మరి 2030 నాటికి
ఈ కార్యకలాపాలు అన్నటువంటివి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీలో స్టార్ట్ అవుతాయి. మరి ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ గవర్నమెంట్ అన్నటువంటిది 6,000 ఎకరాలని కేటాయించడం జరిగింది. సో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ల్యాండ్ పూలింగ్ అన్నటువంటిది గవర్నమెంట్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్కి అప్పగిస్తుంది. అక్కడ అభివృద్ధి ద్వారా వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మిగతా ఆ స్టేట్కి వర్తిస్తాయి అన్నటువంటిది గవర్నమెంట్ యొక్క ఆలోచన. నెక్స్ట్ చూడండి, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అన్నటువంటిది. సో 2025కు సంబంధించి మొత్తం 13 రంగాలలో ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ని అందించడం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి 4 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి విజ్ఞాన్ రత్న అన్నటువంటిది, రెండవది విజ్ఞాన్ శ్రీ అన్నటువంటిది, మూడవది విజ్ఞాన్ యువ అన్నటువంటిది, 4 విజ్ఞాన్ టీమ్ అన్నటువంటిది. సో ఒకటి మాత్రం టీంకి ఇవ్వటం జరుగుతుంది, మిగతాది ఇండివిజువల్ వ్యక్తులకి అలాగే సంస్థలకి ఇస్తారనమాట. అలా ఈ సంవత్సరం మనం చూసుకుంటే చూడండి, మరణానంతరం భౌతిక శాస్త్రానికి విజ్ఞాన్ రత్న ఇచ్చినటువంటి వ్యక్తి జయంత్ విష్ణు నార్లికర్. ఈయనకి విజ్ఞాన్ రత్నాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే వ్యవసాయ శాస్త్రంలో సిఎస్ఐఆర్ యొక్క అరోమా మిషన్ అన్నటువంటి దానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. సో ఈ టీంలో 3-4 వ్యక్తులు ఉంటారనమాట. సో అది వ్యవసాయ శాస్త్రానికి సంబంధించి ఈ యొక్క అరోమా మిషన్కి ఇచ్చారనమాట, స్మెల్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేసినందుకు గాను. నెక్స్ట్ చూడండి, నవరాదేహి అభయారణ్యం అన్నటువంటిది. సో మనకు తెలుసు మన భారతదేశంలో చీతాలు అన్నటువంటివి 1952 నుంచి అంతరించిపోయాయి, లేవు అని చెప్పేసి. బట్ మన భారతదేశం ఏం చేసింది, వీటిని మళ్ళీ పునరుద్ధరించాలి అన్నటువంటి లక్ష్యంతో 2022వ సంవత్సరంలో ప్రాజెక్ట్ చీతా అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. సో దాని ద్వారా ఏంటి, మళ్ళీ మన భారతదేశంలోకి చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడికి, కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇలాగా. సో ఇప్పుడు నవరాదేహి అభయారణ్యంలోకి కూడా ఈ యొక్క చీతాస్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి ఇప్పుడు అనుమతి అన్నటువంటిది వచ్చిందనమాట. సో కునో అలాగే గాంధీ సాగర్ ఈ రెండింటిలోనూ ఆల్రెడీ చీతాస్ రీఇంట్రొడక్షన్ జరిగింది. ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి నేషనల్ పార్క్స్. సో ఇప్పుడు 3వదిగా ఈ నవరాదేహి అభయారణ్యం అన్నటువంటిది నిలవబోతోంది. మరి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇందిరాసాగర్ దగ్గర 6 మొసళ్ళను విడిచిపెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిదే కాదు, మనకి వివిధ రకాల ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కావచ్చు, ప్రాజెక్ట్ టర్టిల్ కావచ్చు, ఇలాగా వివిధ రకాల ప్రాజెక్ట్స్ని మన భారతదేశం చేపడుతుంది. సో మొత్తానికి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో వాటితో పాటుగా ఇప్పుడు చీతాస్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ప్రాజెక్ట్ చీతా కింద ఈ కేంద్ర భారతీయ చిరుత మెటా పాపులేషన్ అన్నటువంటిది స్థాపించడం. అంటే ఏంటి, ఆల్రెడీ మనకి ఏవైతే చీతాస్ అన్నటువంటివి అంతరించిపోయాయో మళ్ళీ మన భారతదేశంలో ఆ చీతా పాపులేషన్ని రీస్టోర్ చేయాలి, వాటి పాపులేషన్ని పెంచాలి అన్నటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ చూడండి, రాష్ట్రీయ ఏక్తా దివాస్ అంటే ఏంటి, భారతదేశాన్ని ఒక యూనిటీగా ఉండాలి, ఏదైతే డైవర్సిటీ ఉందో ఆ డైవర్సిటీలో కూడా యూనిటీని వెతకగలగాలి అన్నటువంటి ఒక మోటివేషన్తో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజైనటువంటి అక్టోబర్ 31వ తేదీని రాష్ట్రీయ ఏక్తా దివస్గా మనం జరుపుకుంటాము. సో ఈయన్నే మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఎందుకని, స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశంలో చిన్న చిన్న సంస్థానాలు దాదాపు 560కి పైగా సంస్థానాలుంటే వాటన్నింటినీ మన భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన గౌరవార్థం మనం రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటాము. మరి ఇక్కడ చూడండి, ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో జనరల్గా ఏక్ భారత్ విశిష్ట భారత్ అని చెప్పేసి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి ఇలా వింటూ ఉంటాం. బట్ ఈసారి మన భారతదేశం సెల్ఫ్ రిలయంట్గా మారాలి, ఆత్మనిర్భరత ఉండాలి అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. మరి ఇక్కడ చూడండి, బార్దౌలీ సత్యాగ్రహ ఎందుకు ఇంపార్టెంట్, సర్దార్ వల్లభాయ్ పటేల్కి సర్దార్ అన్నటువంటి బిరుదు వచ్చింది ఈ బార్దౌలీ సత్యాగ్రహాలోనే. మరి ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో 22% ట్యాక్స్ అన్నటువంటిది ఎక్స్ట్రా విధించటం, దానికి అగెనిస్ట్గా జరిగినటువంటి పోరాటంలో ఈయన ప్లే చేసినటువంటి రోల్కి గాను అక్కడ ఒక ఆమె ఈ సత్యాగ్రహ జరిగినప్పుడు అక్కడ ఈయన ప్లే చేసినటువంటి రోల్కి గాను సర్దార్ అన్నటువంటి బిరుదుని ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ చూడండి, మన భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి, అంతేకాదు మొదటి హోంమంత్రి కూడా. మరి హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా విలీనం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ చూడండి, భారత పారిశ్రామిక వృద్ధి అన్నటువంటిది మందగిస్తోంది అనేసి.
అంటే మన భారతదేశంలో పరిశ్రమల రంగం అన్నటువంటిది ఎలా ముందుకెళ్తోంది అన్నట్టుగా ప్రతి నెల కూడా అసెస్ చేయటం జరుగుతుంది. దాన్నే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది సెప్టెంబర్కి సంబంధించి చూస్తే చూడండి 4% ఉంది. అదే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చూసుకుంటే 3.2%గా ఉంది. కానీ ఇది పడిపోతూ వస్తుంది. ఎందుకని? అప్పుడు క్వాంటిటీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి క్వాంటిటీ వేరు, అప్పటి ప్రైసెస్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ వేరు. కాబట్టి చూడండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ హాఫ్లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 3% మాత్రమే పెరిగింది. అది లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే చాలా తక్కువ. అంటే పారిశ్రామిక వృద్ధి అన్నటువంటిది మన భారతదేశంలో సరిగ్గా జరగట్లేదు అని దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి సెప్టెంబర్ 2025లో మైనింగ్ చూడండి 0.45% కుదించింది. అంటే మైనస్లలోకి వెళ్ళిపోయింది మైనింగ్ రంగం అన్నటువంటిది. తయారీ రంగమేమో 4.8% పెరిగింది. మొత్తం ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనం 8ని మేజర్గా చెప్పుకుంటాం. ఎందుకంటే అవే 40% మొత్తం రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి అందులో మైనింగ్ మరియు తయారీ రంగం అన్నటువంటివి కూడా ముఖ్యమైనటువంటివి. సో మైనింగ్ రంగమేమో పడిపోయింది, తయారీ రంగమేమో పెరుగుతూ వస్తుంది. అలానే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్నటువంటివి చూడండి మంచి వృద్ధిని సాధిస్తున్నాయి 10.2%. బట్ ఇవి ఈ మేజర్గా ఉన్నటువంటి 8 రావన్నమాట. కాబట్టి మేజర్గా ఉన్నటువంటి వాటిలో మనకి కుదింపు అన్నటువంటిది కనబడటం వల్ల ఈ పారిశ్రామిక వృద్ధి అన్నటువంటిది కూడా తగ్గుతూ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి భారతదేశ సేవల రంగ వృద్ధి ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ఉపాధి ధోరణులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. సో భారతదేశ GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేసి పిలుస్తాం. దాంట్లో సేవల రంగం అన్నటువంటిది 55% వాటాని కలిగి ఉంది. అది మనకందరికీ తెలిసినటువంటిది. బట్ ఇక్కడ లింగ సమానత్వం అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే నాణ్యత అన్నటువంటిది ఎలా ఉంది, వాటి మధ్య అంతరం అన్నటువంటిది ఎలా ఉంది సేవా రంగానికి సంబంధించి. సో వాటన్నింటి గురించి కూడా ఈ రిపోర్ట్ అన్నటువంటిది తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ద్వంద్వ నిర్మాణం అంటే డ్యూయల్ స్ట్రక్చర్ అన్నటువంటిది ఉంది. ఏంటి? ఒకవైపు ఏమో టెక్నాలజీ పెరిగిపోతుంటే ఉత్పాదకత పెరుగుతోంది, ఇంకొక వైపు వచ్చేసరికి సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాళ్ళకేమో వేతనాలు అన్నటువంటివి తక్కువ ఉంటున్నాయి. సో ఈ 2 రకాలుగా కూడా సేవా రంగం అన్నటువంటిది విస్తరిస్తూ వస్తుంది. ఇది మనం గమనించాల్సింది. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్లో నీతి ఆయోగ్ ఏం హైలైట్ చేసింది అంటే అధికారికీకరణ అన్నటువంటిది ఉండాలి, వాళ్ళలో నైపుణ్యాభివృద్ధి అన్నటువంటిది పెంచాలి, డిజిటల్ ప్రోత్సాహం అన్నటువంటిది అందించాలి, అలాగే ప్రాంతీయ సమతుల్యత అన్నటువంటిది ఉండాలి. అంటే ఒక రీజియన్ ఏమో ఎక్కువ డెవలప్ అయింది, ఇంకొక రీజియన్ ఏమో డెవలప్మెంట్ తక్కువగా ఉంది. సో సమతుల్యత సాధించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అప్పుడే మన భారతదేశం 2047 కల్లా వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మారుతుంది అన్నటువంటిది ఈ రిపోర్ట్లో నీతి ఆయోగ్ చెప్పింది. నెక్స్ట్ చూడండి కేంద్ర అనుమతి కోసం లదాఖ్లో ఉన్నటువంటి చాంగ్తాంగ్ అలాగే కారాకోరం ఈ 2 అభయారణ్యాలని మళ్ళీ తిరిగి గీయటం, వాటి యొక్క బౌండరీస్ని బార్డర్ని మళ్ళీ తిరిగి గీయటానికి ప్రతిపాదనలు అన్నటువంటివి పెట్టారనమాట. సో చూడండి ఈ అభయారణ్యాలని మొదటగా 1987వ సంవత్సరంలోనే నోటిఫై చేయటం జరిగింది. బట్ ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి గీయాలి, వాటి బౌండరీస్ అంటే ఆ సవరించినటువంటి ప్రాంతాలు కారాకోరమేమో మళ్ళీ 16,550 చదరపు కిలోమీటర్లు, చాంగ్తాంగ్ వచ్చేసరికి 9,695 చదరపు కిలోమీటర్లు. సో వీటి విస్తీర్ణాన్ని కొంతవరకు మార్చటం జరిగిందనమాట. దానికి సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి పంపించారు. సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంది కదా, ఇది అధ్యయనం చేసి మొత్తం 27 అధిక పరిరక్షణ విలువలున్నటువంటి ప్రాంతాలు అంటే హై కన్జర్వేషన్ వాల్యూ ఉన్నటువంటి ఏరియాస్ని గుర్తించడం జరిగింది. అందులో ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ జీవనోపాధి కార్యక్రమాల్ని ప్రారంభించడం కోసం ఈ కారాకోరంలో ఉండే 67 గ్రామాలు, చాంగ్తాంగ్లో ఉండే 45 గ్రామాలు వీటిని మినహాయించడం జరిగింది. సో వాళ్ళకు కూడా అక్కడ లైవ్లీహుడ్ అన్నటువంటిది ఉండాలి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కోల్పోకూడదు అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి భారతదేశంలో అంతర్జాతీయ వరి సమావేశం 2025 అన్నటువంటిది జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో. సో ఎవరు నిర్వహించారు? వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయంతో ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ అన్నటువంటిది దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే మన భారతదేశం అన్నటువంటిది బియ్యం యొక్క ఉత్పత్తుల్ని ఎక్కువగా చేస్తుంది. సో మేజర్ రైస్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే మన భారతదేశం.
చూడండి 2024-25లో మన భారతదేశ బియ్యం ఎగుమతులు అన్నటువంటివి $12.95 బిలియన్ దగ్గర ఉన్నాయి. సో ప్రపంచంలోనే ఇలా బియ్యం ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ చూడండి, పాఠశాలలు మరియు కళాశాలల్లో ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి నివారణ కోసం మాకు రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు అడగటం జరిగింది. అది కూడా 8 వారాల లోపు అనమాట. సో ఏమైంది, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు వీటిలో చాలామంది పిల్లలు సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో మీరు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఎందుకు ఏంటి అన్నట్టుగా. సో ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్లో నీట్ చదువుతున్నటువంటి ఒక పర్సన్ చనిపోయినటువంటి నేతృత్వంలో ఈ కేసు అన్నటువంటిది కోర్టుకు వెళ్ళింది. సో కోర్టు ఇలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని కూడా ఇలా ఆర్డర్ చేసింది. సో చూడండి, ఏకరీతి మానసిక ఆరోగ్య విధానం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమీద్ అన్నటువంటిది ఉంది. ఉమీద్ అన్నటువంటిది ఏంటి అంటే కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనమాట. పిల్లలకి మనం ఎంపతి అన్నటువంటిది ఉండాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి, డెవలప్ చేయాలి, అండర్స్టాండింగ్ అన్నటువంటిది వాళ్ళకు ఉండాలి. సో అవన్నీ తెలియజేయాలి అన్నట్టుగా. అలాగే మనోదర్పణ అన్నటువంటి హెల్ప్ లైన్ అన్నటువంటిది ఉంది. అలాగే జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహం అన్నటువంటిది ఉంది. సో వీటన్నింటినీ తీసుకుని వాళ్ళ మానసిక సంసిద్ధత అన్నటువంటిది వాళ్ళని చేయాలి. ఎగ్జామ్స్ అంటే భయపడకుండా, అంటే మిగతా సొసైటీ కూడా హెల్ప్ చేసేలాగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో ఆ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది నీట్గా చేసేందుకు ఈ అన్ని ఇనిషియేటివ్స్ ద్వారా ముందుకెళ్ళి ఆత్మహత్య నివారణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. మరి ఆత్మహత్య నివారణకి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఫస్ట్ ఒక రిపోర్ట్ అన్నటువంటిది నాకు సబ్మిట్ చేయండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆదేశించింది. సో ఎందుకు అన్నటువంటిది చూస్తే ఇలా నీట్ అభ్యర్థి చనిపోయినందుకు గాను ఈ కేసు అన్నటువంటిది రావటం జరిగింది. అలాగే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్నికల జాబితా సవరణకి సంబంధించిన 2వ దశ. అయితే మన భారతదేశంలో ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఉంది, రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. మరి దీనికి మన రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆర్టికల్ 324 ద్వారా 324వ అధికరణ ద్వారా మన భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అధికారాలని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, ఇప్పుడు ఏదైతే రాష్ట్రాల్లో ఎన్నికలు అన్నటువంటివి జరుగుతున్నాయో వాటికి ముందు ఎన్నికల జాబితాలో సవరణల్ని తీసుకొచ్చింది. దానికోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. సో ఆల్రెడీ బీహార్లో దీన్ని తీసుకురావటం, దాని వెనుక ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ దీని ద్వారా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళని ఈ ఎన్నికల జాబితా నుంచి తీసేయాలి అన్నట్టుగా ఇప్పుడు సవరణలు చేయటం, అందులో ఇప్పుడు 2వ దశని తీసుకురాబోతూ ఉన్నారు. సో ఈ 2వ దశలో 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో ఎన్నికల సవరణ చేస్తారు. దీన్ని ఫిబ్రవరి 2026లో ప్రచురించడం జరుగుతుంది. సో దీని ప్రకారం ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఈ ఆధార్ని ఒక గుర్తింపు కార్డు లాగా మాత్రమే చూడాలి, అంతేగాని ఇది పౌరసత్వం కానీ వయసు కానీ ఇది ఒక రుజువు కాదు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఏదైతే ఇప్పుడు శాంపిల్స్ అన్నటువంటివి తీసుకుంటూ ఉన్నారో దాన్ని మెరుగుగా తీసుకోవాలి, వాటిని మెరుగుపరిచి వాటిని కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూపించాలి అన్నట్టుగా ఏం చేస్తున్నారంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి కేవలం 1200 మంది ఓటర్లను మాత్రమే తీసుకొని వాళ్ళ దాంట్లో ఇలాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టి దాన్ని ఎగ్జాంపుల్గా ఇస్తూ ఉన్నారనమాట. బట్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని ఎలక్టోరల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ ఇంకొన్ని నేషనల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం.